గత దశాబ్ద కాలానికి పైగా విదేశీ పెట్టుబడులకు భారత్ కీలకంగా నిలుస్తోంది. దీంతో భారత్ కు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు భారీగా తరలివస్తున్నాయి. 2000వ సంవత్సరం ఏప్రిల్ నుంచి 2024 సెప్టెంబర్ వరకు చూస్తే ఎఫ్డీఐలు $1 ట్రిలియన్ అధిగమించాయి. వలసి ప్రపంచవ్యాప్తంగా రక్షణాత్మక కీలక పెట్టుబడుల ప్రాంతంగా భారత్ నిలుస్తోంది. పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక శాఖ గణాంకాల ప్రకారం విదేశీ పెట్టుబడుల్లో భారత్ కు ప్రాధాన్యం పెరుగుతోంది. మోడీ 3.0 సర్కారు పాలన అన్ని వర్గాలను ఆకట్టుకోవడంతో పాటు ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా దూసుకువెళ్తోంది. ఎంఎస్ఎంఈ సెక్టార్లను విస్తరించడం, వ్యాపార రంగాలకు ప్రోత్సాహకాలు అందించడం, పెట్టుబడిదారులను ఆకట్టుకునే నిర్ణయాలు తీసుకోవడం ఇవన్నీ ఆర్థిక వృద్ధిని పెంచేలా దోహదపడుతున్నాయి. కరోనా తర్వాత ప్రధాని మోడీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంది. ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించేందుకు పలు సంస్కరణలు తీసుకొచ్చింది. దీంతో విదేశీ పెట్టుబడులు సైతం భారీగా పెరిగాయి. మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్, సబ్కా సాత్ సబ్కా వికాస్ లాంటి నినాదాలతో పెట్టుబడుల్ని ఆకర్షించింది. అంతేకాకుండా పెట్టుబడులు పెట్టేందుకు వీలుగా సంస్కరణలు, మార్గనిర్దేశం, అలాగే సహాయ సహకారాలను పెంచడం కూడా వ్యాపార వర్గాలను ఆకట్టుకునేలా చేసింది. మోడీ 2.0కి మించి ఇప్పుడు 3.0 సర్కారు పాలన అన్ని వర్గాలను ఆకట్టుకోవడంతో పాటు ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా దూసుకెళ్తోంది. స్వాతంత్ర్యం వచ్చి 100 ఏళ్లు పూర్తయ్యే నాటికి అంటే 2047లో భారత్ ని అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలని వికసిత భారత నినాదంతో భారత ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఆర్థిక శ్రేయస్సు, సామాజిక పురోగతి, పర్యావరణ స్థిరత్వం ఇలా అన్ని విషయాలతో పాటు తిరుగులేని శక్తిగా మార్చాలన్నదే ప్రధాని మోడీ నినాదం, సంకల్పం. దానికోసం ఇప్పటికే దూరదృష్టితో రోడ్ మ్యాప్ ను సిద్ధం చేస్తున్నారు. మోడీ సర్కారు చేపట్టిన చర్యలతో గ్లోబల్ గా ఎన్ని సమస్యలున్నా ఇండియా మాత్రం విదేశీ ఇన్వెస్టర్లను ఆకర్షిస్తోంది. ఈ ఏడాది పెట్టుబడులకు గమ్యస్థానంగా మారింది. నెలకు సగటున $4.5 బిలియన్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ దేశంలోకి వచ్చాయి. మోడీ ప్రభుత్వం ఇన్వెస్టర్స్ ను ఆకర్షించేలా పాలసీలను తీసుకొస్తోంది. అంతేకాకుండా స్కిల్స్ ఉన్న వర్కర్లు అందుబాటులో ఉండడం, రూల్స్ భారాన్ని తగ్గించడం, కంపెనీలకు చిన్న చిన్న కేసుల నుంచి శిక్ష మినహాయించడంతో ఇన్వెస్టర్లు ఇండియాలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో పాటు సింగిల్ విండో విధానంలో ప్రభుత్వం వేగంగా అనుమతులు ఇస్తోంది. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ సక్సెస్ కూడా ఇన్వెస్టర్లను ఆకర్షిస్తోంది. ఈ ఏడాది జనవరి సెప్టెంబర్ మధ్య ఇండియాలోకి $42.13 బిలియన్ పెట్టుబడులు వచ్చాయి. అంతకుముందు ఏడాది ఇదే టైంలో వచ్చిన $29.73 బిలియన్ పోలిస్తే 42% పెరిగాయి. అదే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ఏప్రిల్ సెప్టెంబర్ నెలల్ని పరిగణనలోకి తీసుకుంటే ఇండియాలోకి $29.79 బిలియన్ వచ్చాయి. కిందటి ఆర్థిక సంవత్సరంలోనే ఇదే టైంలో వచ్చిన $20.48 బిలియన్ పోలిస్తే ఇది 45% ఎక్కువ. కిందటి ఆర్థిక సంవత్సరం మొత్తంలో $71.28 బిలియన్ పెట్టుబడుల్ని ఇండియా ఆకర్షించగలిగింది. దీన్ని బట్టి వచ్చే ఏడాది కూడా ఎఫ్డీఐల ఇన్ఫ్లోస్ కొనసాగుతాయని డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ సెక్రటరీ అమర్దీప్ సింగ్ భాటియా అంచనా వేస్తున్నారు. ఎఫ్డీఐ లిమిట్స్ సవరిస్తే ఇండియా ఎకానమీ గ్లోబల్ ఇన్వెస్టర్లను మరింతగా ఆకర్షిస్తుందని అన్నారు. రెగ్యులేటరీ అడ్డంకుల్ని తొలగించాలని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను డెవలప్ చేయాలని, బిజినెస్ వాతావరణాన్ని మెరుగుపరచాలని పేర్కొన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు $991 బిలియన్ విదేశీ పెట్టుబడుల్ని ఇండియా ఆకర్షించింది. అంతకుముందు 10 ఏళ్లు అంటే 2004 నుంచి 2014 మధ్య $667 బిలియన్ వచ్చాయి. దీంతో పోలిస్తే 67% గ్రోత్ నమోదైంది. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లోకి వచ్చిన పెట్టుబడులు గత 10 ఏళ్లలో $165 బిలియన్ చేరుకున్నాయి. అంతకుముందు 10 ఏళ్లలో వచ్చిన $98 బిలియన్ పోలిస్తే 69% పెరిగాయి. గ్లోబల్ గా సమస్యలున్నప్పటికీ విదేశీ పెట్టుబడుల్ని ఇండియా ఆకర్షించగలిగిందని నిపుణులు చెబుతున్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ని మరింత మెరుగుపరచాలని ఫార్మా, ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలు, బ్రాడ్కాస్టింగ్, ప్లాంటేషన్ వంటి కొన్ని సెక్టార్లలోకి వచ్చే ఎఫ్డీఐల లిమిట్ ను సవరించాలని వివరించారు.
సరిహద్దు దేశాల కంపెనీలు ఇండియాలోని ఏ సెక్టార్లో ఇన్వెస్ట్ చేయాలన్నా ముందుగా ప్రభుత్వ అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. మిగిలిన దేశాలకు ఈ అడ్డంకులు లేవు. డిపిఐఐటి డేటా ప్రకారం 2000 సంవత్సరం తర్వాత ఇండియాలోకి $1 ట్రిలియన్ పైగా పెట్టుబడులు వచ్చాయి. ఇందులో కంపెనీ ఈక్విటీలోకి వచ్చిన పెట్టుబడులు లాభాలను తిరిగి ఇన్వెస్ట్ చేసినవి ఇతర క్యాపిటల్ కలిసి ఉన్నాయి. 25% మారిషస్ నుంచి రాగా, 24% సింగపూర్ నుంచి, 10% యుఎస్ నుంచి, 7% నెదర్లాండ్స్ నుంచి, అలాగే 6% జపాన్ నుంచి, 5% యూకే నుంచి, 3% యుఏఈ నుంచి వచ్చాయి. కేమాన్ ఐలాండ్స్, జర్మనీ, సైప్రస్ దేశాల నుంచి 2% ఎఫ్డీఐలు వచ్చాయి. కిందటేడాది ఇండియా స్టాక్ మార్కెట్ లో భారీగా ఇన్వెస్ట్ చేసిన ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు ఈ ఏడాది మాత్రం పెద్దగా ఇన్వెస్ట్ చేయలేదు. ఈ ఏడాది నికరంగా 5,000 కోట్లే ఇన్వెస్ట్ చేశారు. కొత్త ఏడాదిలో విదేశీ పెట్టుబడులు స్టాక్ మార్కెట్ లో పెరుగుతాయని అనలిస్టులు అంచనా వేస్తున్నారు. ప్రపంచ జీడీపీ ర్యాంకింగ్ 2024 జాబితా ప్రకారం భారతదేశం ప్రపంచంలో 5వ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, చైనా, జపాన్, జర్మనీ తర్వాత భారత్ ఉంది. కరోనా నష్టం నుంచి దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కోలుకోవడానికి 12 ఏళ్లు పడుతుందని భారతీయ రిజర్వ్ బ్యాంక్ నివేదిక తెలిపింది. అయితే ఈ నివేదికలు, అంచనాల మధ్య ఆర్థిక వ్యవస్థలో భారత్ మరింత ముందుకు చేరుకుంటుందని, వ్యాపార రంగంతో పాటు అన్ని రంగాల్లో ఇదే దూకుడును ప్రదర్శిస్తుందని వ్యాపార దిగ్గజాలు పేర్కొంటుండడం ఆసక్తికరంగా మారింది.